జై శ్రీరామ్. హిందూ బంధువులకు జై శ్రీరామ్. నేను వాసుదేవగుండ, హిందూ ఐక్యత దళ్. మనం ఎలాంటి సమాజంలో ఉంటున్నామంటే, ఇంకా తెలియలేని చాలామంది మూర్ఖులకు ఛత్రపతి శివాజీ మహారాజ్ గొప్పతనం తెలియకుండా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారిని ఏకవచనంతో సంబోధిస్తూ వాడు 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 అనడం నేను నిన్న నా చెవులారా విన్నాను అనమాట. అది అన్నది కూడా ఎవరో కాదు, మా కర్మ, మా అన్నగారు అనమాట, మా కజిన్ అనమాట. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ అలాగుంటుంది. వీళ్ళంతా బీఆర్ఎస్ బ్యాచ్ అనమాట. ఆ బీఆర్ఎస్ బ్యాచ్లో ఎప్పుడైనా కానీ ఈ మహానుభావుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఎప్పుడైనా కానీ ఒక సంవత్సరంలో, ఈ 10 సంవత్సరాలలో ఒక్కసారైనా కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గొప్పతనాన్ని చాటుతూ ఏదైనా ఒక గవర్నమెంట్ అఫీషియల్గా ఏదైనా ఒక కార్యక్రమం చేసి ఉంటే మాత్రం బాగుండు. కానీ అది వాళ్ళు చేయలేదు కాబట్టి వీళ్ళకు, ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా అది ఎక్కలేదన్నమాట. సో నేను ఫంక్షన్కి వెళ్ళా. ఫంక్షన్లో అతను ఆల్రెడీ డ్రింక్ చేశాడు. నేను అన్నం తినేసి నేను వస్తూ ఆల్రెడీ నేను సనాతన ధర్మం గురించి నేను వీడియోలు పెడుతున్నా. ఆయన థరోలీ ఫాలో అవుతున్నాను అనమాట. వస్తూ నాతో ఏమన్నాడంటే, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవడు అన్నాడు అనమాట. అన్న, మీరు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను, నా ముందట మీరు డూ అన్నారు కానీ వేరే వాళ్ళ దగ్గర అలా అనకండి. పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అదే మీరు కాకుండా వేరే వాడు ఎవడైనా డూ అని ఉండే కనుక వాడి పరిస్థితి ఘోరంగా ఉండేదన్నమాట. ఇంకా మీరు నా కజిన్ కాబట్టి నేను ఏమనలేకపోయాను అనమాట. అది నా మంచితనం. ఇప్పుడు నేను మ్యాటర్లోకి వస్తాను. చూడు, నేను ఎవరినైతే కించపరుస్తూ మాట్లాడావు కదా, ఆయన గురించి నేను చెప్తాను. మీకు గొప్పతనం ఏందో చెప్తా. ఎక్కువ చెప్పాను, ఒక 5-10 మినిట్స్లో కథ కంప్లీట్ చేస్తా. అసలు ఎక్కువ ఉంది, చాలా చెప్పాలి కానీ వద్దు, 10 మినిట్స్లో చెప్పేస్తా. నువ్వు సంవత్సరం ఏ దేవుని కోసం అయితే నువ్వు కేరళకి వెళ్ళేసి దర్శనానికి వెళ్తావు కదా, ఆ దర్శనం చేసుకోవడానికి అంటే అక్కడున్న ఆ దేవుడు పదిలంగా ఉన్నాడంటే కారణం మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారే అనమాట. నువ్వు కాశీకి వెళ్తావు కదా, అక్కడ కాశీలో కూడా ఆ గుడి అలాగే నిష్పేక్షకంగా అంటే మంచిగా ఉంది అంటే దానికి కారణం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారే. మళ్ళా మథురాలో మన మందిరం ఉందంటే అది ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి, ఆయన గురించి కాబట్టే. అలాగే మళ్ళీ ఇక్కడికి వస్తే శ్రీశైలంలో గుడిని కూడా కాపాడింది మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారే. ఇంకొకటి, నువ్వు ఎవడు అని అన్నావు కాబట్టి చెప్తున్నాను. నువ్వు ఎవరినైతే బాగా కొలుస్తావో అయ్యప్ప స్వామికి పరమ భక్తుడు, అయ్యప్ప స్వామి వల్ల నాన్నకి పరమ భక్తుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు. అమ్మ దుర్గా భవానికి పరమ భక్తుడు అనమాట. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి వీళ్ళందరితోటి అంటే మొఘల్ సామ్రాజ్యం చెత్తనాకులతోటి అండ్ పోర్చుగీస్, బ్రిటిషర్స్ వీళ్ళందరితోటి పోరాడుతూ శక్తి సరిపోక అమ్మవారి శక్తి తనకు కావాలనుకున్నప్పుడు శ్రీశైలంలో ధ్యానం చేయడం వల్ల అమ్మవారు ప్రత్యక్షమై ఖడ్గాన్ని ప్రసాదించారనమాట. ఆ చరిత్ర ఇప్పటికీ శ్రీశైలంలో ఉంది. శ్రీశైలంలో మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గుడి కట్టి ఉందన్నమాట. మీరు ఒకసారి చూడండి. ఒకవేళ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కనుక ఆ మిడిల్ పాయింట్లో అంటే మహారాష్ట్ర మిడిల్ పాయింట్ ఉంది, ఈ మొఘల్ సామ్రాజ్యం అనేది పైన ఉంటుంది అనమాట. వీళ్ళు ఏ గుళ్ళు గులగొట్టాలన్నా కానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఆస్థానం అంటే ఆయన మెయిన్ కింగ్డమ్ నుంచి ఆ స్థలం నుంచి వాళ్ళు బయటికి రావాలి, అక్కడి నుంచి రావాలి కిందికి రావాలంటే. ఆయన అక్కడ అడ్డంగా ఉన్నాడు కాబట్టి కింద సౌత్లో ఉన్న టెంపుల్స్ కొన్ని చాలా మనకు దక్కాయన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు ఏదైతే ఇప్పుడు వెళ్తున్న శబరిమలై మందిరం ఉంది కదా, దేవస్థానం ఉంది కదా, కాపాడేది కూడా మన ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేది మాత్రం మర్చిపోవద్దు. దాని తర్వాత ఈ మొఘల్ సామ్రాజ్యంలో ఏమయ్యేది అంటే హిందువుల మీద విచ్చలవిడిగా ఆకృత్యాలు జరిగేవి.
మహిళలను చంపేవాళ్ళు, బలాత్కరించే వాళ్ళు, మన ఆ, హిందూ పురుషులను చంపేవాళ్ళు, ఇష్టం వచ్చినట్టు నరరూప రాక్షసులు వ్యవహరించినట్టు వ్యవహారం ఉండేది వీళ్ళది. అలాంటప్పుడు ఏమైందంటే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు మన హిందువులను కాపాడడానికి అని చెప్పేసి పుట్టిన ఒక దేవుడు అనమాట. ఇప్పుడు మీరు అంటారేమో పుడితే ఏమైంది అంటారేమో. ఒకవేళ కనుక ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు పుట్టకుండా ఉంటే కనుక ఈ భారతదేశం ఎప్పుడో ఇస్లాం దేశం అయ్యేది. ఒకవేళ ఇస్లాం దేశం అయి ఉంటే కనుక ఇక్కడ ఏ మందిరాలు ఉండేటివి కాదు, అన్ని మసీద్లే ఉండేటివి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి ఇప్పుడు ఎవరైతే హిందూ వ్యక్తులు, నేనైనా కానీ నేను కూడా ముస్లిమే అయ్యేవాడిని. అలా ఉండే సిచ్యువేషన్. ఒకవేళ ముస్లిం స్టేట్ అవుతే కనుక, అంటే ఇస్లాం స్టేట్ అయి ఉంటే కనుక పరిస్థితి ఎలా ఉండేది తెలుసా? ఇప్పుడు మన పక్కన ఉన్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ మన భారతదేశం దాటిన తర్వాత ఉన్న ఇస్లాం దేశాలను ఒక్కసారి చూడండి అక్కడ ఏమవుతుందో. అక్కడ మహిళల పరిస్థితి ఒకసారి చూడండి ఎట్లా ఉందో. ఒకవేళ మనం అందరం ముస్లిం అయి ఉంటే కనుక మన పిల్లలు పరిస్థితి ఎలా ఉండేది ఒకసారి ఆలోచించు. సరే, మొత్తం కంప్లీట్ ఇస్లాం దేశం కాకపోయినా కానీ మనం ఒక 10% హిందువులమై ఉండి 90% ముస్లిం అయి ఉంటే కనుక అప్పుడు మన పరిస్థితి ఇంకెట్లా ఉండదు ఒక్కసారి ఆలోచించు. అర్థమవుతుంది నేను చెప్పింది. మన 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 ఒకవేళ మనం హిందువులము 10% అయ్యి వాళ్ళు 90% అయిన తర్వాత విచ్చలవిడిగా దారుణాలు జరిగేటి. మన కళ్ళ ముందే మన భార్యల్ని, పిల్లల్ని బలాత్కరించే వాళ్ళనమాట. ఆ సిచ్యుయేషన్ ఉండేది. అలాంటి సిచ్యుయేషన్ లేదు. ఎందుకు లేదంటే మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఈయన విధవలను ఊచపూత కోసి వాళ్ళని ఆఫ్ఘనిస్తాన్ పారిపోయేంత దూరం పంపించారనమాట. ఇప్పుడు మనం ఏదైతే మనము మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పాటిస్తున్నాం. ఒకవేళ ఇస్లాం దేశం అయితే కనుక మన అంబేద్కర్ రాజ్యాంగం పనిచేయదు. ఈ ముస్లింకి సంబంధించిన దాని ఏమంటారు షరియా లా పాటిస్తారనమాట. ఆ షరియా లా పాటించడం వల్ల ఏమవుతుందో చెప్పాలన్నా, ఒక్కొక్క భర్త మహిళని ఒక సంతలో పశువులాగా హీనంగా వ్యవహరించే ఆ సిచ్యువేషన్ ఉంటుంది అనమాట. బయట చూడండి ఒక్కసారి ఇస్లాం దేశాలలో ఏం జరుగుతుందో. అమ్మాయిలను అమ్ముతుంటారు బజార్లో పెట్టి. ఆ పరిస్థితి మన భారతదేశంలో అయ్యేది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఇది తప్పుగా అర్థం చేసుకోకండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, వినండి. ఒకవేళ కనుక ముస్లిమ్స్ 90% అయ్యి ఇప్పుడు మనం 10% అయి ఉంటాయి కానీ అయ్యి ఉన్నాము అనుకో. ఛత్రపతి శివాజీ గారు లేరు అనుకోండి, అంటే రాలేదు భూమి మీదకి. ఆ 90% మేము 10% అయ్యాను. నువ్వు చెప్తున్నాను, ఒక పాపను కన్నావు. ఆ పాపని బలవంతంగా ముస్లిం వాడు పెళ్లి చేసుకొని ఆమెతో 10 మందిని అంటాడు. వాడు తినే అడ్డమైన తిండి, అడ్డమైన అంటే తెలుసు కదా మీరు, వాడు తినేది ఏంటిది మీకు తెలుసు కదా. ఆ ప్రతాపం మన పిల్లల మీద చూపిస్తాడనమాట. షరియా లా అంటే ఏంటిది? మహిళలను హింసించడమే షరియా లా. దేవుని దయ వల్ల మనకు అలాంటి పరిస్థితి మనకు రాలేదు కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారికి రుణపడి మనం అతనికి ఎల్లప్పుడూ సాష్టాంగ నమస్కారం చేయాలి. ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ఎక్కడైతే స్టాచ్యూ అంటే తెలుసుగా విగ్రహం కనబడుతుందో అక్కడ సాష్టాంగ నమస్కారం చేయండి. ఈ గత 10 సంవత్సరాలలో మీ కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి అయినా కానీ ఏ ఉత్సవాలైనా కానీ అధికారికంగా చేయలేదు కాబట్టే మీకు ఈ జ్ఞానం రాలేదు. అంతే కదా. అయినా ఈ కేసీఆర్ది ఐడియాలజీ ఏంటిది?
నైజాం ఐడియాలజీ. ఇప్పుడు అతని ఐడియాలజీ నైజాం ఉన్నప్పుడు మీ ఐడియాలజీ కూడా అదే ఉంటుంది కదా. అతని దిమాక్లా ఏదైతే ఫాలో అవుతాడో అదే మీరు ఫాలో అవుతారు. జీవితం కేసీఆర్ పాలించిన జీవితంలో 10 సంవత్సరాల జీవితంలో ఎప్పుడైనా కానీ అధికారికంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి ఎప్పుడైనా చేశాడా? చేయలేదు. అలాంటప్పుడు మీకేం తెలుస్తుంది ఆయన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గొప్పతనం? అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, నా ముందైనా కానీ వాడు వీడు అన్నావు కానీ వేరే వాళ్ళ దగ్గర మాత్రం ఆ మాట పదం వాడొద్దు, అది మంచిది కాదు. ఇంకోటి లాస్ట్ ఒక మాట చెప్తున్నా, నువ్వు ఏ గుళ్ళు దర్శనం చేసుకోవడానికి వెళ్తావో ఆ గుళ్ళు ఇప్పటికి సురక్షితంగా ఉన్నాయంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి ధైర్య సాహసాల వల్ల, ఆ గుళ్ళకు అడ్డు ఉండడం వల్ల, ఆయన ప్రాణం అడ్డు వేశాడు కాబట్టి. ఇది మీరు అర్థం చేసుకుంటారని ఈ వీడియో చూసి మారుతారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఇంకోసారి ఎప్పుడు కూడా కించపరిచే మాటలు మాట్లాడద్దు మన హిందూ యోధులను. జై శ్రీరామ్.